జనం మెచ్చిన నేత జయ మనోజ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చూడాలని పార్టీ నాయకులు, ప్రజలు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జయ మనోజ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైకాపా పార్టీ నాయకులు, ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవా, వైకాపా ఆదోని నియోజకవర్గం ప్రచార కార్యదర్శి పరిగెల నారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు ఉప్పర నారాయణ, సెక్రటరీ తాయన్న, వాల్మీకి వీరాంజీ, ఏసుబు, బ్యాంక్ మల్లి లక్ష్మణ, రంగస్వామి, గోవిందు, ఈరప్ప మాట్లాడుతూ జయ మనోజ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చన చేసి పూజలు చేశారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శ్రీ ఆంజనేయ స్వామిని పార్టీ నాయకులు వేడుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో జయ మనోజ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చూడాలని పార్టీ నాయకులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొని వారి సమస్యలు నెరవేర్చే నాయకుడు ఎవరంటే జయ మనోజ్ కుమార్ రెడ్డికి సాటి అని పార్టీ నాయకులు చెప్పారు. కావున రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా జయ మనోజ్ కుమార్ రెడ్డి చూడాలని ప్రజలు, పార్టీ నాయకులు చెప్పారు. అదేవిధంగా వైకాపా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాలు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మన ఆదోని నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేసినారంటే మన సాయి రెడ్డి గారు, ఆయన మనం మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి చేసినారు. దానికి తోడు మన నియోజకవర్గం ఇన్ఛార్జి సాయి రెడ్డి గారి తనయుడు మనోజ్ రెడ్డి గారు ఏ వార్డులో వెళ్ళండి, ఆ వార్డులో 2 కోట్లు 3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా మనోజ్ రెడ్డి గారి పేరు అప్పుడు కూడా మనం మాట్లాడకూడుతున్నాం. మంచి వ్యక్తికి మీరు ఇంకా తోడ్పడండి. ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమం దానికన్నా డబల్ చేసి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏది అభివృద్ధి చేయలేక ఆ రోజు ఈరోజు మనోజ్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ కార్యాలయంలో పెద్ద ఈరోజు కేక్ కట్ చేసి అభిమానుల మధ్య సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనోజ్ రెడ్డి అన్న, మీరు నిండు 100 ఏళ్ళు ఆశతో మళ్ళీ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి, ఈ ఆదోనికి మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై మనోజ్ రెడ్డి. దూరానా ఇప్పుడు ఎవరు తస్లిమా ఒక 10 రీలు. జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై జయమార్, జై మనోజ్ రెడ్డి, జై మనోజ్ రెడ్డి. వాళ్ళ కోసం రైట్ దూరానా ఇప్పుడు ఎవరు ఈరోజు జయ మనోజ్ రెడ్డి గారి బర్త్డే అంటే పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జయ మనోజ్ రెడ్డి గారికి. ఈ జన్మదిన బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని దేవుని ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటున్నాను. జయ మనోజ్ రెడ్డి గారికి జై. తస్లిమా అలా మీరు అడ్డపోస్తే ఎట్లా అట్లా అలా చెయ్యలు మీరు అట్లా పెడితే ఎట్లా మరింత అభివృద్ధి
అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జయమ్మర్, జై జయమ్మర్, జై జయమ్మర్, హ్యాపీ బర్త్డే జయమ్మర్. సంఘాలు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మన ఆదోని నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేసినారంటే మన సాగర్ రెడ్డి గారు ఆయన మనం మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి చేసినారు. దానికి తోడు మన నియోజకవర్గం ఇన్ఛార్జి సాగర్ రెడ్డి గారి తనయుడు మనోజ్ రెడ్డి గారు ఏ వార్డులో వెళ్ళండి ఆ వార్డులో 2 కోట్లు 3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా మనోజ్ రెడ్డి గారి పేరు విచిత్రంగా వినబడతా ఉంది పబ్లిక్లో. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఇంకోటి అయితే ఏ చిన్న కార్యకర్త వచ్చినా ఆయన ముందుండి వాళ్ళ కోసం పనిచేసి పెట్టిన వ్యక్తి మనోజ్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే కొంతమంది ఇప్పుడు గజరాజపోతుంటే సులుకలు మొదలుతూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాబోయే తరాల్లో కూడా ఆయురారోగ్యాలతో పాటు మన ఇంకా ఉన్నతమైన పదవులు పొందుతూ ఎమ్మెల్యేగా చూడాలని మా వైఎస్ఆర్సీ పార్టీ శ్రేణులంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మంచి విద్యావేత్త, మంచి సివిల్ ఇంజనీర్, ఆయన కూడా మంచి చదువుకున్నవాడు. ఏ వార్డులో ఎట్లా చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలనేది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. మళ్ళీ అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఆయన బర్త్డే. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో పాటు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందుతూ రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లోడు అడిగినా జయమ్మర్ అని చెప్తారు. ఎందుకంటే చిన్న పిల్లోడు కూడా మనోజ్ రెడ్డి గారు తెలుసు. అంత మంచి వ్యక్తి. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉంటే కొంతమంది ఓరవలేక ఆయన మీద ఏదేదో నిందలేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. రోజు గుర్తుపెట్టుకోండి, సింహం ఎప్పుడు సింగల్గానే ఉంటుంది. అది ఇవన్నీ పందులు గుంపులుగా మొరుగుతూ ఉంటాయి.